వెల్కమ్ టు వే3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి. పోలీసుల పవర్ ఏందో చూపిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. వడ్లమూడి విజ్ఞాన్ కళాశాల విద్యార్థిపై దాడి. తోటలోకి తీసుకెళ్లి చితకబాదిన తోటి విద్యార్థులు. నారాయణఖేడ్లో ఎస్టీ గురుకుల విద్యార్థుల నిరసన. నాసి రకం భోజనం పెడుతున్నారని ఆందోళన. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి డిమాండ్. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో అమానుష ఘటన వెలుగు చూసింది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ 3 ఏళ్ల బాలుడిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్, లక్ష్మీ దంపతుల కుమారుడు విద్వాన్ శరీరంపై గాయాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఎలాంటి కారణం లేకుండా టీచర్ గాయపరిచిందని ఆమెపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మేడం పేరు రాణి. మొత్తం ఇట్లా కంటికి కొట్టింది. శైలు మొత్తం కమిలిపోయినాయి. ఎందుకు కారణం ఏంటంటే? కారణం ఏం లేదు, మాకైతే వెళ్తాడు వరకు చదువుతాం లేదు, ఏది లేదు. కాలుకి ఎన్నడ కొట్టింది? నిన్న మధ్యాహ్నం కొట్టింది. నేను నేనేమో ఆటో నడుపుతున్నా. మేము ఇంటికి వచ్చారు ఒక 8. మీ పేరు ఏం పేరు? నా పేరు కొంపెల్లి విజయ్ కుమార్. మా బాబు పేరు విద్వాన్స్. ఇగో ఎన్ని సంవత్సరాలు బాబు? 3.5 సంవత్సరాలు. ఆయనకు కాస్ట్ ఫీలింగ్ తోటి ఎస్సీలు అంటే టీచర్ పేరు ఏం పేరు? మేడం. రెడ్డి గారు, మీకు చేత కాకపోతే ఒకరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి. పోలీసుల పవర్ ఏందో చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలు విసిరారు. పోలీసుల మీద జగ్గారెడ్డి బూతు పురాణంపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులను తిట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేత కావడం లేదు. అందుకే మీ దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. డీజీపీ వెంటనే జగ్గారెడ్డి మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది. రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు, మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిడతా ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా, మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడు అంటావా? హోంగార్డులనేమో అమ్మనాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదే నా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు, సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ.
వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి? వాడాల్సిన భాష రేవంత్ రెడ్డి గారు? మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను. నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆయన నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే, ఆయన బలంచల మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ఎల్ మాత్రం అక్రమ కేసులు అన్నీ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళల్లో పెట్టండి. మమ్మల్ని మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి 12 గంటలకు. అవన్నీ చేయండి. మీరు ఇవన్నీ అక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థిని తల్లిని హాస్టల్ సిబ్బంది అవమానపరిచారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. పిల్లలను చూడటానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు వెళ్దామని అనడంతో ఉండటానికి వీల్లేదని వెళ్లిపోవాల్సిందే అంటూ సిబ్బంది పంపించేశారు. దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. దారుణంగా కలిసి రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే మేనేజ్మెంట్ గుంటూరు చేబ్రోలు వండ్లమూడిలోని విజ్ఞాన్ విద్యా సంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులే దారుణంగా దాడి చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి కళాశాల సమీపంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలోకి తోటలోకి తీసుకెళ్లారు. తోటలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ గుంపులుగా చేరిన విద్యార్థినిలు బాధితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో చితకబాదినట్లు సమాచారం. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఏం కాలేదు కరెంట్ పెట్టిస్తాడా? దండం పెట్టు. కరెంటా? దండం పెట్టు. ఏం కలగా వాడికి ఏం కలగ నీళ్ళు అండి మా నీళ్ళు తంగండి నీళ్ళే చచ్చిపోతున్నాడు సత్తున్నాడు నువ్వు గొద్దు గుద్దులకి సత్తరా
దీని లాగు చెప్పు, ఇక ఇంకో లాగు అరే నువ్వు లాగు చెప్పు, అరే ఎర్రి పువ్వులా చేయమాకండ్రా, లాగు చెప్పు లాగు చెప్పు లాగు చెప్పు, నీకెందుకు చెప్పాలి చేతికి పెట్టినా చెప్పు, లేకపోతే కొడతారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు. జగ్గారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అవమానించి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం తన జన్మ హక్కు అన్నట్లుగా వ్యవహరించారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని అదుపులో పెట్టడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. జగ్గారెడ్డిలో పోలింగ్ సందర్భంగా పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఓటు వేయడానికి వచ్చిన సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన జగ్గారెడ్డి ప్రవర్తన అత్యంత బాధాకరమని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిపై దాడికి దిగేలా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. వెంటనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నేర ప్రవృత్తి కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ, లేకపోతే యుఎస్కి తీసుకెళ్లిన కేసులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే
ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకి. ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా గమనించాలి. ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. మేమైతే ఖచ్చితంగా ఇది జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది. గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం, మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, పోలింగ్ బూతుల్లో అనవసరంగా అలజడి సృష్టించి ఆయన వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు, కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం. అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదనే ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీకి హోంశాఖ ఇచ్చి చూడండి, పోలీసుల పవర్ ఏందో చూపిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. వడ్లమూడి విజ్ఞాన్ కళాశాల విద్యార్థిపై దాడి, తోటలోకి తీసుకెళ్లి చితకబాదిన తోటి విద్యార్థులు. నారాయణఖేడ్లో ఎస్టీ గురుకుల విద్యార్థుల నిరసన, నాసి రకం భోజనం పెడుతున్నారని ఆందోళన. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి డిమాండ్. వి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.